వెల్కమ్ బ్యాక్. గుడ్ న్యూస్ చూద్దాం. ప్రయాణికులకు భారీ బంపర్ ఆఫర్ను ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. హైదరాబాద్ విజయవాడ రూట్లో బస్సు టికెట్లపై భారీగా తగ్గింపు ప్రకటించింది. ఈ రూట్లో వివిధ బస్సుల్లో టికెట్ ధరలపై 16% నుంచి 30% వరకు భారీ రాయితీని ప్రకటించింది. గరుడ ప్లస్ బస్సుల్లో టికెట్లపై 30% తగ్గించగా ఈ గరుడ బస్సుల్లో 26% తగ్గించింది. సూపర్ లగ్జరీ, లహరీ నాన్ ఏసీ బస్సుల్లో 20%, రాజధాని, లహరీ ఏసీ బస్సులో టికెట్స్ పై 16% తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రాయితీలు అడ్వాన్స్ రిజర్వేషన్తో బస్సు టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే వర్తించబోతున్నాయి. ఇక ఈ రూట్లో రద్దీ ఎక్కువగా ఉండడం, ప్రైవేటు బస్సుల ధరలు అధికంగా ఉండడం వల్ల ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇక టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ విజయవాడ రూట్లో 10 ఎలక్ట్రిక్ బస్సులను ఇప్పటికే నడుపుతూ ఉంటే మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను డిసెంబర్ 2025 నాటికి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ రాయితీలు ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్లకు వర్తించబోతున్నాయి. ఈ టికెట్స్ ను తమ అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించింది. ఏపీకి ఫైబర్ రోడ్లు వస్తున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లన్నింటినీ మరమ్మతు చేయిస్తోంది. అందులో భాగంగా అత్యాధునిక టెక్నాలజీతో ఎక్కువ కాలం మన్నిక గల రోడ్లను వేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే సరికొత్తగా డానిష్ అస్ఫాల్ట్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం పరిధిలోని సంజామల మండల కేంద్ర సమీపంలో రాష్ట్రంలో మొదటిసారిగా డానిష్ తారు ఫైబర్తో కలిపిన తారు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ రోడ్డును ముందుగా 1 కిలోమీటర్ వరకు నిర్మిస్తారు. ఆ తర్వాత నిపుణుల సలహా తీసుకుని పరీక్షలు నిర్వహించి సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ విధానం అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఇక రోడ్లతో పాటు ఇతర నిర్మాణాలను మరింత నాణ్యంగా నిర్మించి ఎక్కువ కాలం మన్నిక ఉండేందుకు డెన్మార్క్ కనుగొన్న సరికొత్త పద్ధతే ఈ డానిష్ అస్ఫాల్ట్ ఫైబర్ టెక్నాలజీ. ఇందులో తారు మిశ్రమాన్ని మరింత బలోపేతం చేసేందుకు అరామిడ్, ఫాలియోలిఫిన్ ఫైబర్ వంటివి ఉపయోగిస్తారు. దీనివల్ల రోడ్లు పగులు రాకుండా, వర్షపు నీటి కారణంగా గుంతలు పడకుండా ఉంటాయి. ఇక ఇప్పటికే ఈ టెక్నాలజీని యూకేలోని హిత్రో ఎయిర్పోర్ట్ నిర్మాణంలో వాడారు. అలాగే దుబాయ్ మెట్రో, జర్మనీ A7 మోటార్ వే వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఈ డానిష్ అస్ఫాల్ట్ ఫైబర్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న ఈ టెక్నాలజీని ఏపీలోనూ ఉపయోగిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి, సాయినగర్, షిరిడి మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైలు నిర్ణయించింది. ఈ 2 ఆధ్యాత్మిక నగరాల మధ్య 18 ప్రత్యేక రైళ్లు నడపబోతున్నట్టుగా ప్రకటించింది. ఈ రైళ్లు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 29 వరకు సర్వీసులు అందిస్తాయని తెలిపింది. తిరుపతి, సాయినగర్, షిరిడి రైలు తిరుపతిలో ప్రతి ఆదివారం ఉదయాన్నే 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం 10:45 షిరిడీకి చేరుకోబోతుంది. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28 వరకు ప్రతి ఆదివారం ఈ రైలు సర్వీసులు అందించబోతుంది. అలాగే షిరిడి తిరుపతి రైలు సోమవారం రాత్రి 7:35 బయలుదేరి మంగళవారం అర్ధరాత్రి 1:30 తిరుపతి చేరుకోబోతుంది. ఈ రైలు సర్వీసులు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు కొనసాగబోతున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బాల్కి, ఉద్గిర్, లాతూర్ రోడ్, పర్లి, గంగకేర్, పర్భని, సేలు, జాల్నా, ఔరంగాబాద్, నాగర్సోల్, మన్మాడ్, కోపర్గావ్ స్టేషన్స్ లో ఆగబోతున్నాయి. ఈ రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉన్నాయి.